మనం పడుకున్నప్పుడు కూడా అదేమైందంట, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొని నువ్వు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నువ్వు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడునంట. పడుకున్నప్పుడు కాపాడేదేంటి అంటే మనం సహజంగా వెళ్ళేటప్పుడు ఎవరైనా చూసి తప్పిపోతాం అనుకోవచ్చు, మనం పడుకునేటప్పుడు కాపాడేదేంటి? మనం పడుకున్న కనీసం పావు గంట వరకు మనకి లోకం అంతా మన మనసు తిరుగుతూ ఉంటుందంట. పడుకున్న 10 నిమిషాలు కానీ, పావు గంట కానీ, లేదంటే అరగంట కానీ మన ఈ లోకంలో ఉన్న ఆశలు మొత్తం మనలోనే ఉంటాయంట. అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, చెడు తలంపులు కాడి నుంచి మొత్తం ఆ 10 నిమిషాల్లో, పావు గంటలో మన మనసులోకి వచ్చేసిందంట. అప్పుడేనంట మనం దేవునికి దూరం అయ్యేది. ఎప్పుడంటే మనం పడుకున్నప్పుడు మన ఆలోచనలు బట్టే మనం దేవునికి దూరం అవుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, నీ తల్లి నువ్వు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది. నీ తల్లి నీకు చెప్పే ప్రతి మాట కూడా నువ్వు పడుకున్నప్పుడు ఏమైంది, కాపాడింది. అందుకని తల్లిలైన వాళ్ళు ఏం చెప్పాలంటే ప్రతి నిత్యం దేవుని గురించి చెప్పాలి, చిన్న పిల్లలకన్నా చెప్పాలి. మోషే చిన్నవాడు, పాలు తాగే బిడ్డకు కూడా ఏం చెప్పింది తన తల్లి, చెప్తా ఉంది, ఇశ్రాయేలీయులు మన ప్రజలు, దేవుని బిడ్డలు, వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిసలుగా చేసుకున్నారంటే తల్లి ఏం చేసింది, మోషే చిన్న వయసు నుంచి చెప్పింది. ఆయన పాలు కూడా ఇంకా గడవలేదు, అప్పటి నుంచే తల్లి ఏం చేసింది, బోధించింది. అట్లాగే మన పిల్లలకు కూడా ఏం చేయాలంట, దేవుని వాక్యాన్ని పిల్లల్లో నాటాలంట, ప్రతినిత్యం చెప్తా ఉండాలంట. ఆ ఏదో ఒక సమయంలో ఆ బిడ్డని కాపాడుతుందంట. అంతేకాదు, ఒకవేళ ఆ చెడు తలంపులు రాకుండా మన తల్లి చెప్పే మాటలు ఆ నైట్ పడుకున్నప్పుడు దేవుని గురించి చెప్తే అవి ఒకరు ధ్యానిస్తారేమో, నిజమే కదా, పొద్దున మాట చెప్పింది కదా, నేను దీని ప్రకారం నడిస్తే